మన రోజక్క నోటి ధాటికి 154 సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోయి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి అన్నది మనందరం చూస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ రోజక్క మళ్ళీ నోరు తెరిచింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పాతాళానికి తొక్కేస్తుందో రోజక్క అని చెప్పేసి నాకైతే అనుమానంగా ఉంది. ఇప్పుడు కనీసం చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పేరైనా ఉంది. రోజక్క నోటి ధాటికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీనే లేకుండా పోతేమో అని చెప్పేసి అనుమానంగా ఉంది. అక్క నిన్న ఒక వీడియో అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందో అక్కకి అని చెప్పేసి ఒక అనుమానం అన్నది కలిగింది. ఈ అనుమానం నాకే కాదండి, సాక్షి న్యూస్ పేపర్ కూడా కలిగింది. ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్. ఈ సాక్షి న్యూస్ పేపర్లో ఎక్కడ కూడా అక్క మాట్లాడినటువంటి మాటల మీద కనీసం ఇంత ఒక చిన్న బొమ్మేసి ఆ మాట్లాడిన మాటల్ని ఒక వార్తగా సాక్షి రాయలేదు. ఎందుకు రాయలేదంటే అక్క మాట్లాడిన మాటలు సాక్షి వాళ్ళకే అర్థం కాల. ఇక వాళ్ళు ఏం రాస్తారు బొంద. ఇక సాక్షికే అర్థం కానప్పుడు ఇక మనకేం అర్థమవుతాయి బొంద. సరే, ఏదేమైనప్పటికీ కూడా అక్క మాట్లాడింది కాబట్టి అక్క మాటలకి సమాధానం చెప్పడం అన్నది మన బాధ్యత. సరే, ముస్లింలు అంటే అక్కకి ఇష్టం ఉండదు, దానికి పెద్ద స్టోరీ ఉంది, అది ఎప్పుడన్నా కుదిరినప్పుడు చెప్తా. కానీ ముస్లింలు అంటే అక్కకి ఇష్టం ఉండదు. అయినా సరే కొంచెం ధైర్యం చేసి నేను ఈరోజు అక్క మాట్లాడిన మాటలకి కొంచెం గట్టిగానే సమాధానం అనేది ఇస్తాను. ముందుగా అక్క ఏం మాట్లాడిందో వినండి. అంతకన్నా ముందు దయచేసి వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక అక్కేం మాట్లాడింది. తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే అక్క ధాటికి మనం క్యాచ్ చేయలేం, అందుకే ఒక్కొక్క మాట ఆపాలి. తల్లి చెల్లి మహిళల్ని అవమానించడం అని చెప్పేసి అక్క 2 మాటలు మాట్లాడింది. తల్లి చెల్లి అన్నటువంటి పదాలు అక్క వాడకపోయి ఉంటే బాగుండేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఏమనుకోవద్దు. వాడకపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే తల్లి చెల్లి అనగానే మీకెవరు గుర్తొస్తారు అంటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకెవరు గుర్తొస్తారు? ఒకసారి ప్రజలు కమెంట్ చేస్తే బాగుంటుంది. తల్లి చెల్లి అనగానే మీకెవరు గుర్తొస్తారు ఒకసారి జనాలు కమెంట్ చేస్తే బాగుంటుంది. ఆ విషయం మర్చిపోయి అటు ఇటు పోయి జగన్మోహన్ రెడ్డి గారి కిందనే గుణపం పెట్టేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసింది. ఎవరు? అక్క. సరే, ఎట్లనో తల్లి చెల్లి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చెల్లి షర్మిల, ఆమె ఈయన జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చూడాలంటే స్థాపకురాలని చెప్పాలి. ఆమె ఆ పార్టీ ఆమెదే అని చెప్పాలి. ఎందుకంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు భుజాన్ని వేసుకొని మూసింది ఆమెనే. అప్పుడు ఏదో 64, 67 సీట్లు వచ్చినాయి. అది కేవలం షర్మిల గారి వల్ల వచ్చినాయి, అది ఈయన వల్ల రాలా. ఈయన లోన్ ఉన్నాడు, ఈయన మీద సిబిఐ కేసులు వేసింది, ఈడీ కేసులు వేసింది, లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఈయన లోన్ వేస్తే షర్మిల గారు పార్టీని భుజాన్ని ఎత్తుకుంటే అమ్మ నాకంటే పెద్ద లీడర్ ఎక్కడైపోద్దు అని చెప్పేసి బయటకు వచ్చి ఆమెను పక్కదారి పట్టించాడు. సరే, ఓకే. చెల్లి గురించి. ఇక తల్లి గురించి. సరే, తల్లి గురించి జనరల్గా మనం మాట్లాడకూడదు, నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు. చెల్లి గురించి కూడా ఎప్పుడు మాట్లాడను. పాపం ఆమెనే చాలా అన్నా నేను షర్మిల గారిని. సరే, షర్మిల గారి భర్త నా మీద కేసులు కూడా పెట్టిర్రు, తెలుసా మీకు? నా మీద కేసులు కూడా పెట్టిర్రు ఇద్దరు. సరే, ఏదేమైనప్పటికీ కూడా చెల్లని పాపం అలాగే రాజకీయాలకి వాడుకొని అధికారంలోకి వచ్చినప్పుడు నాకెక్కడ ఒక మేకై కూర్చుంటుందో అని చెప్పేసి భయపడి ఆమెను పక్కకి తొలగించడం జరిగింది. నెక్స్ట్ తల్లి పాపం ఇది చూడలేక ఆమె పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, పార్టీకి కూడా తల్లి. ఆమె స్థాపకురాలు. ఆమె పార్టీ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మైకులో అనౌన్స్ చేస్తే నవ్వుకుంటూ ఆనందపడ్డటువంటి వ్యక్తులు ఎవరు అంటే తల్లి చెల్లి గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి మాట్లాడినా. ఇక మహిళల్ని అవమానించారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఒకసారి ఎంతవరకు సమంజసం? ఇక్కడ 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఆగస్టు 15 రోజు ఎవరు పిలిచారు, ఎవరిని పిలిచారు, ఏం అవమానించారు మీకు వీడియోతో సహా చూపిస్తా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎలక్షన్ లో వీళ్ళ ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఎలక్షన్ లో. ఇక్కడ చూడండి, మొన్న ఆగస్టు 15 రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని కలవడం జరిగింది. స్త్రీ శక్తి మీకు గుర్తుంటే ఫ్రీ బస్సు ఇది ఆగస్టు 15కే స్టార్ట్ చేశారు.
సో దీనికి సంబంధించి ఆ రోజు మహిళల్ని కలిసి మహిళలతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని మంచి విషయాలు, అంటే 76 ఏళ్ల వయసు, తండ్రి లాంటి వ్యక్తి, ఆయన కొన్ని మంచి విషయాలు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఓటు వేయడానికి డబ్బులు తీసుకోకూడదు, ఆ విషయం చెప్పిండు. ఏం చెప్పిండో మీరే ఒకసారి వినండి. వీళ్ళ ఓటు వేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే మీరు ఓటు వేసేస్తున్నారు. అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వాళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్ లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? చేయలు పైకెత్తారు అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్ లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేవు? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చారు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారు అనుకోండి, మేము తీసుకో, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారు అనుకోండి. ఇప్పుడు నేను రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవాలని వాడు తెలిపైకెత్తండి. ఇప్పుడు నేనేమన్నానంటమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా. దానికి మీరు సిద్ధమా? మార్పుకి నమ్మకమేనా? మీరు ప్రజల్లో టేకప్ చేయగలుగుతారా? మీరు ఇది చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వకపోతే పని చేయకూడదనే ఆలోచన, డబ్బులు ఇస్తే తప్ప క్లియర్ కాకూడదనే ఇది చేయడం, మిమ్మల్ని కూడా చులకనగా వీళ్ళకి ముందుగా 2000 ఇచ్చేసి సరిపోతుంది ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవాలి దగ్గరికి, వీళ్ళకి ఎందుకు పనులు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటల్లో ఏమైనా తప్పుందా అండి? ఆయన ఏమన్నాడు అంటే, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు, అలా మీరు అమ్ముడు పోకండి, ఆ డబ్బులను తీసుకోకండి. 2000 రూపాయలు ఇచ్చి మీరు ఓటు కనుక 2000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే ఆ ఓటు మీద 2 లక్షలు సంపాదించుకుంటారు. ఇది ఒక బిజినెస్ లాగా ఉంది. ఆ దొంగ సంపాదనను మళ్ళీ తీసుకొచ్చి పెట్టుబడిగా రాజకీయాల్లోనే పెడుతున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలకి ఏదో మంచి మాట చెప్పి, ఈ విషయాన్ని మీరు సమాజంలోకి తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పేసి ఓ మంచి మాట చెప్తే, ఈ విషయం మీద వైసీపీ వాళ్ళు ఎవరు ఇంకా ఎవరు వేరే వాళ్ళు స్పందించాల. సాక్షి కూడా స్పందించలే, చెప్పాము ఇక్కడ సాక్షి పేపర్లో కూడా రాలా. రోజా గారు స్పందించారు, అవినీతి సొమ్ము అనగానే స్పందించారు, డబ్బులు పెట్టారనగానే అంటే మరి మేడం ఏమైనా డబ్బులు పెట్టి బాగా పోగొట్టుకున్నారేమో లాస్ట్ టైం తెలియదు ఎన్నికల్లో నాకైతే. సరే, ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటల్ని మన రోజా గారు ఎలా అర్థం చేసుకున్నారయ్యా అంటే, ఇందాక నేను వీడియో మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి వినండి. చెల్లి తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? మంచి మాటలు చెప్పడం అవమానించడం ఎట్లయితే తల్లి నాకు అర్థం కాదు. ఇందాక అందుకే మీకు పిచ్చి ముదిరిపోతుంది అన్న నేను. మంచి మాటలు చెప్తే అవమానించడం ఎట్లయితుంది? ఓటుకు డబ్బులు తీసుకోకండి అని చెప్పేసి మంచి మాటలు చెప్తే అవమానించడం ఎట్లవుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూడండి అక్క, ఏ విషయాన్ని ఆడికి తీసుకుపోయింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అమరావతిలో మహిళల్ని ఛాతి మీద చెప్పకూడదు, చెప్తే బాగుండదు, పొద్దున్నే కోపం వస్తే మీకు కూడా బాగుండదు, కానీ ఛాతి మీద తన్నారు, కడుపులో తన్నారు, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు, రాళ్ళు చెప్పులతోటి కొట్టారు. కొన్ని చోట్ల పెండ ఉంటుంది కదా, పెండ తీసుకొని కొట్టారు. ఆ రోజు మహిళల్ని అవమానిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించలేదు. రోజా గారు ఎందుకు ప్రశ్నించలేదు అంటే, మంత్రి పదవి ఇస్తారా అన్న, సగం రోజులు అయిపోయింది, సగం అన్న ఇయ్యన్న అని చెప్పేసి అడుక్కున్నారు. సరే, ఆ మంత్రి పదవి తీసుకొని ఏం చేశారో అది కూడా మాట్లాడతాను నేను. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం, 2029లో కూడా మేము ₹1 కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా?
ప్రమాణం చేయగలరా, చేసిన ప్రమాణం మీద నిలబడగలరా అన్న విషయం పక్కన పెట్టేస్తే, మీ ఒక నాయకుడు ఉన్నాడు, ఎక్స్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈయన పేరు. ఈయన మీడియాలో మాట్లాడుకుంటూ ఒక ఛానల్తో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. భయపడేది ఉంది? ఎలక్షన్ కమిషన్ ఏముంది? తెలవదా ఎవరికి? ఇది నిజమే, అవును ఖర్చు పెట్టిన 50 కోట్లు నష్టం వచ్చింది నాకు, ఏముంది అన్నాడు. మరి మీరు ఈరోజు ఓట్లు వేయగలరా, ప్రమాణం చేయగలరా అంటున్నారు కదా. రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి, నేను ఈ రాచమల్లు గారిని రాజకీయాల నుంచి అంటే నా పార్టీ నుంచి తొలగిస్తున్నాను, ఈయన 50 కోట్లు ఖర్చు పెట్టాడు, అలా ఖర్చు పెట్టడం తప్పు, అలా ఖర్చు పెట్టడం చట్టానికి విరుద్ధము, ఎలక్షన్ కమిషన్కి విరుద్ధము, నేను రాచమల్లుని పీకేస్తున్నాను అని చెప్పగలరా? వాళ్ళు ప్రమాణాలు చేస్తారా, వాళ్ళు ఎట్లా పాటిస్తారు అన్నది అది హైపోథెటికల్ క్వశ్చన్. కానీ ఇది జరిగిన నిజం కదా, మీవాడే ఒప్పుకున్నాడు కదా. మరి ఆయనని తొలగిస్తున్నాం పార్టీ నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, లేదా మీరు ఏమైనా చెప్పిస్తారా? ఓసారి సమాధానం చెప్తారా ప్లీజ్? జరిగిందా జరగలేదా? ఒకవేళ జరుగుంటే మీరు ప్రమాణం చేస్తారా? ఒకవేళ కాదు, ఇక్కడ జరిగింది, ఆయనే ఒప్పుకున్నాడు, మీసం మెలేసి చెప్పిండు. సో ఈయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఒకటి. నెక్స్ట్, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. బాగుంటుంది. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడవటానికి, వాళ్ళని పార్టీ నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేది డబ్బే చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు అన్నది మేడం అన్నారు కాబట్టి నెక్స్ట్ కొనడం అమ్మడం అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టి, అబ్బాబాబా ఈ లెవెల్కి బూతులు ఉంటాయా ప్రపంచంలో, ఉన్న ఆడవాళ్ళు వాడతారా అంటే అప్పటికి రోజా గారి రిబ్బన్ కట్ చేసింది, బూతుల్లో ఆడవాళ్ళలో వాడతారా అన్నటువంటి స్థాయికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దూషించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మీరు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసినటువంటి ద్రోహం, చంద్రబాబు నాయుడు గారికే కదా మీరు వెన్నుపోటు పొడిచింది. ఆ రోజు వైఎస్ఆర్ గారిని కదా తిట్టింది. మీరు తిట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు పార్టీలో మీరు ఉంటున్నారు కదా. మరి దీన్ని వెన్నుపోటు అనరా? ఓసారి సమాధానం చెప్పాలి రోజా గారు. ఇక కొనడం అమ్మడం గురించి అంటారా? చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలమ్మా, అంటే ఎంతమంది నాయకులు మీ దగ్గరికి వెళ్ళింది 2024 మన 2019 తర్వాత? వాళ్ళని కొన్నారా లేదా ఫ్రీగా వచ్చారా వాళ్ళు? ఓసారి సమాధానం చెప్పండి. ఎంతమంది లాక్కెళ్ళారు? వాళ్ళని కొన్నారా ఫ్రీగా వచ్చారా వాళ్ళు? ఓసారి దయచేసి సమాధానం చెప్తే బాగుంటుంది. మీరేమో వైఎస్ఆర్ గారిని తిట్టొచ్చు టీడీపీలో ఉండి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచి మళ్ళీ అదే వైఎస్ఆర్ గారి కొడుకు పార్టీలో వచ్చి చేరొచ్చు, దాన్ని మాత్రం వెన్నుపోటు అన్నారంట. కానీ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారంట. నిజంగా ముందు మనం నీతిగా నిజాయితీగా ఉండి మనం ఒళ్ళు మంచి కడుక్కొని మంచిగా నీట్గా తయారై పక్కవాడి బురద గురించి మాట్లాడే కదా తల్లి. కాదు మనమే గబ్బు కొట్టుకుంటూ పక్కవాడి బురద గురించి మాట్లాడదామా తల్లి? ఇంకా ఉందిలే, నేను ఎలక్షన్ అఫిడవిట్ కూడా తీస్తాను చూడు, ఒకసారి సంపాదన గురించి కూడా మాట్లాడదాం. టీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కళ్ళారా చూసాం. చాలా ఇంపార్టెంట్ విషయం. ప్యాకేజ్ డబ్బే చంద్రబాబు నాయుడు. టీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కళ్ళారా చూసాం. చంద్రబాబు నాయుడు గారు పీఆర్పీ తొక్కేశారంటే ఎవరైనా సరే కొంత రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు ఆ సమయం 2007, 8, 9 ఆ సమయం ఎవరికైనా గుర్తున్న వాళ్ళు పీఆర్పీ ఎట్లా నాశనమైంది, పీఆర్పీలోకి తన మనుషుల్ని పంపించి అంటే ఒక చతురతను చూపించారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పీఆర్పీలోకి తన మనుషులను పంపించి కరెక్ట్గా ఎన్నికల టైంలో వాళ్ళని విత్డ్రా చేయించి కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఇచ్చి పీఆర్పీని మొత్తం లేకుండా నాశనం చేసింది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు. యాక్చువల్గా తప్పు కాదు, అది రాజకీయ చతురత, ఆయన ప్లాన్ అది. దాని తర్వాత అదే పీఆర్పీని మెల్లగా కాంగ్రెస్ పార్టీలో కూడా లాక్కున్నారు. ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేసి ఉంటే ఒత్తిడికి లోనై చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కదా వచ్చి చేరాలి. ఎలా కాంగ్రెస్ పార్టీలో వెల్లారి చిరంజీవి గారు అక్కడ కేంద్ర మంత్రి అయ్యాడు. ఇది ఏమన్నా ఉందా? ఇది పచ్చబద్ధం కాదు. ఆ రోజు గుర్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ మాటని ఒప్పుకోడు. చిరంజీవి గారిని తిట్టకుండా తిట్టారు రాజశేఖర రెడ్డి గారు. అంటే పేరు ఎప్పుడు పలకలేదు అనుకోండి, తిట్టంటే ఆ తిట్లు కాదు, రాజకీయ తిట్లు, విమర్శలు.
బస్సు ఎక్కిన ప్రతిసారి చిరంజీవి గారినే వేసుకున్నాడు. పాపం ఆయన మీద గుడ్లే ఇచ్చిర్రు. ఆ మంచి మనిషి మీద ఆ వీడియో నేను చాలాసార్లు చూసి ఎమోషనల్ అవుతా. ఈరోజు కూడా మొన్న జస్ట్ వారం రోజుల కింద కూడా గుడ్డేస్తే పాపం ఇట్లా అనుకొని ఆయన నీళ్ళు తాగుకుంటూ కోపం వచ్చింది ఆయన ఫేస్లో, కానీ అణుచుకున్నాడు. ఆ పీఆర్పీని విచ్ఛిన్నం చేసింది, నాశనం చేసింది. చిరంజీవి గారు రాజకీయంతో ఆడుకున్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తల్లి. నువ్వు మెల్లగా అది కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీద మూట పెడతా అంటే ఎట్లా బాగుండదు కదా. నెక్స్ట్ ఈ రోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ట్ అయ్యారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంటే నిజంగా చాలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. సరే, సంపద గురించి ఇందాక మేడం మాట్లాడారు. దీనికి సంబంధించి ఒకసారి ఇది వినండి. అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈ రోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. అక్క అంటే చెప్పాను కదా ఇందాక, అక్కకి ఫ్యూజ్ ఎగిరిపోయింది. 47 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. ఓకే, 47 సంవత్సరాల్లో జీరో నుంచి హీరోలు అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణ చూపిస్తాను మీకు. సరే, ఈ ఉదాహరణ అన్నది నేను చూయించాలా లేదా అనుకున్నా కానీ చూద్దాం, ఏముంది బొంగిపోయేది. ధీరుభాయ్ అంబానీ గారు ఈ రోజుకి అంటే 1958లో మొదలు పెడితే ఈ రోజుకి 65-68 సంవత్సరాలు అయి ఉంటాయి. రిలయన్స్ అని స్థాపించారు. ఆ రోజు సున్నా ఆయన పెట్రోల్ బంకులో పెట్రోల్ అనేది నింపేవాడు వ్యక్తి. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు. సరే, అదాని తర్వాత అనుకోండి, అదానికి ముందు అనుకున్న ధనవంతుడు ఆయన కొడుకు, ఆయన చనిపోయాడు. మరి ఈ ధీరుభాయ్ అంబానీ గారు అన్యాయం చేసి డబ్బులు సంపాదించారు అంటారా మీరు? నెక్స్ట్ ఏంటి, కర్సాన్భాయ్ పటేల్ గారు నిర్మా అని చెప్పేసి ఒక సోప్ పౌడర్ వచ్చేది, గుర్తుందా? నిర్మా అని మనం వాడేవాళ్ళం. సో ఈయన ఓనరు, ఈయన డిటర్జెంట్ని డీల్ చేసేవాడు. ఈయన మొదలుపెట్టింది 69లో. ఓకే, కోటీశ్వరుడు. నెక్స్ట్ సునీల్ భారతి మిత్తల్, భారతీ ఎంటర్ప్రైజెస్ ఎయిర్టెల్ 1976లో, అంటే అటు ఇటుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కోటీశ్వరుడు. దాని తర్వాత కల్పన సరోజ్ అని చెప్పేసి టైలరింగ్, ఇట్లా వీళ్ళది మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి, కోటీశ్వరులు. ఎన్ఆర్ నారాయణమూర్తి అని చెప్పేసి, నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, మన నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్, ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత మొదలుపెట్టారు 1981. దిలీప్ సాంఘ్వి అని, ఈయన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కింగ్. నేను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి 1982లో మొదలుపెట్టాడు ఈయన. అప్పటికే బాబు గారు నాకు తెలిసి ఆయన మంత్రిగా చేశాడు. నితిన్ కామంత్ ఇట్లా చెప్పుకుంటూ పోతే, రితిక్ కామంత్ అయితే 2010లో మొదలుపెట్టాడు, రితేష్ అగర్వాల్ 12లో మొదలుపెట్టాడు. ఇట్లా చాలా 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 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ వాళ్ళ జీవిత కాలంలో ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్లలో వీళ్ళందరూ జీరో నుంచి హీరోలైన వాళ్ళు వీళ్ళు. అంటే ఇందాక చెప్పిన కదా, ఒక పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఈరోజు భారతదేశంలోని కోటీశ్వరుడు అయ్యాడు. మరి జీరో నుంచి హీరో అవ్వడం అన్నది పాసిబులేగా? 1 ఎకరం ఉందే చంద్రబాబు నాయుడు గారికి, ఒప్పుకుంటా. ఆ 1 ఎకరాన్ని 1,00,000 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు చేయడం పాసిబులేగా? ఇక్కడ కనిపిస్తున్నాయిగా పేర్లు, పాసిబుల్ పేర్లన్నీ వీళ్ళందరూ పాసిబుల్ చేశారు. ఇక్కడ మీరు అనొచ్చు, వీళ్ళు బిజినెస్ మ్యాన్లు, ఈయన పొలిటీషియను, అట్లెట్ అవుతుంది అని చెప్పేసి. ఒక విషయం చెప్పనండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఆ సమయం అన్నది ఎంత ఒకసారి చూసుకోవాలి. 47 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఆయన అధికారంలో ఉన్నది ఎన్ని సంవత్సరాలు, మిగతా సమయంలో ఏం చేశారు? అండ్ రెండవది ఆయన కుటుంబ బిజినెస్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి విజను, ఆయన ప్లానింగు ఎట్లా ఉంటుంది అంటే చాలామందికి తెలుసు. చాలామంది ఆయనతో కలిసి పనిచేశారు. ఆ కుటుంబ బిజినెస్ అన్నది
పెరుక్కుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. సరే ఓకే, నేను ఒకటే చెప్తా, రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1 ఎకరమే ఉండే ఒప్పుకుంటా. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారి. మరి ఈరోజు కోటీశ్వరుడు ఎట్లయింది ఆయన కొడుకు? పెద్ద పెద్ద ఛానళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లా పెట్టిండి ఆయన కొడుకు? ఒకవేళ ఇదే ఫార్ములా అన్నది మనం పాటిస్తే ఈమె చెప్పింది, మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు లక్షాధికారి ఉండాలి కదా. కోటీశ్వరుడు ఎట్టయిండు, కోట్లకి ఈరోజు పరగెట్టిండు, పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఏలుతున్నాడు. ఎట్లా? సిమెంట్ ఫ్యాక్టరీలు, న్యూస్ ఛానళ్ళు, ఏడాళ్ళేవు ఇన్వెస్ట్మెంట్లు. ఎట్లయింది ఆయన? అంటే అది కూడా అవినీతి సొమ్మేనా? రోజా గారు అవినీతి సొమ్మేనా? నెక్స్ట్ అక్క ఏం మాట్లాడుతుందో వినండి. ఈరోజు మీరు లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? ఎవరు ఈ మాట చెప్పలేదు, నిజం కాదా అని చెప్పేసి అడుగుతుంది. ఎవరిని మభ్య పెట్టడానికి అర్థం కాదు. ఎవరూ ఈ మాట చెప్పలేదు. లోకేష్ గారు దోచుకోండి, నేను డబ్బులు పెట్టాను ఎక్కడన్నా అన్నాడా? చూపించండి స్టేట్మెంట్. ఆయన ఎప్పుడు అనలేదు. ఆయన మంత్రులు ఎప్పుడన్నా అన్నారా? మీ ఎక్స్ఎమ్మెల్యేనైనా అన్నాడు 50 కోట్లు పెట్టినా అని. ఇంకా మిగతా ఎవరైనా అన్నారా? ఓసారి సమాధానం చెప్తే బాగుంటుంది. నెక్స్ట్, సరే ఇక్కడ అంటే ఇది సంపాదన గురించి ఎట్లా మాట్లాడుతున్నాం కాబట్టి రోజా గారి అఫిడవిట్లో ఒకసారి చూడండి. ఇది రోజా గారి 2024 అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్. ఇందులో 11వ పేజీకి వెళ్దాం. 11వ పేజీ మీరు ఇక్కడ చూస్తే గ్రాస్ టోటల్ వాల్యూ అని చెప్పేసి మొత్తం మూవబుల్ అసెట్స్ గ్రాస్ టోటల్ వాల్యూ రోజా గారిది. ఇక్కడ ఇది 2019 అఫిడవిట్. ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో కూడా 14వ పేజీకి వెళ్దాం. ఇక్కడ కూడా గ్రాస్ టోటల్ వాల్యూ రోజా గారిది 2019 అఫిడవిట్లో 2,74,17,761 రూపాయలు రోజా గారి గ్రాస్ టోటల్ వాల్యూ. ఆమె దగ్గర ఉన్నటువంటి మూవబుల్, ఇమ్మూవబుల్ అంటలేను, అంటే ల్యాండ్లు అవి కింద ఉన్నాయి, వాటికి పోను. దీని గురించే చూస్తే 2,74,00,000 రూపాయలు రోజా గారి దగ్గర ఉండే. 2024 ఎన్నికల్లో ఆమె సమర్పించిన అఫిడవిట్లో 4,58,43,501 రూపాయి అయింది. అంటే కొంచెం అటు ఇటుగా 10 లక్షలు అటు ఇటుగా దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఈమె దగ్గర గ్రాస్ టోటల్ వాల్యూ పెరిగింది. నేను రోజా గారిని ప్రశ్నిస్తున్నా, ఎట్లా పెరిగింది మేడం? ఒక మంత్రిగా మీకు వచ్చే జీతం టీ కాఫీలకే సరిపోదు. మీరు మంత్రిగా చేసిందే సగం కాలం. ఒక ఎమ్మెల్యేగా మీకు వచ్చిన జీతం, మంత్రిగా మీకు వచ్చిన జీతం టీ కాఫీలకే సరిపోదు కార్యకర్తలకి. అలా అయినప్పుడు నెక్స్ట్ జబర్దస్త్ ప్రోగ్రాం మీరు మానేశారు. మంత్రిగా పనిచేస్తున్నాను, నేను చేయకూడదు అని మానేశారు. అంతకుముందు కూడా పవర్లోకి వచ్చాక వైసీపీ కొంత తగ్గించారు, మంత్రిగా పూర్తిగా మానేశారు. అట్లాంటప్పుడు మీ టోటల్ వాల్యూ అన్నది, గ్రాస్ వాల్యూ అన్నది ఎట్లా డబల్ అయింది? దయచేసి ఒకసారి రోజా గారు సమాధానం చెప్పాలి. ఇది చూయించే పనులు అంటే ఇవి చూయించేవి. చూయించని బయట ఉంటాయి, ఏనుక్కి చూయించే దంతాలు బయట ఉంటాయి, చూయించని తినని దంతాలు లోన ఉంటాయి అంటారు. సో ఈ జస్ట్ చూయించే ఆ 2 పండ్లు, చూడని దంతాలు లోపల చాలా ఉన్నాయి. ఆడదాం అందరా అన్నారు రోజా మేడం. అందులో 100 కోట్ల రూపాయలు ఆడుకుంటేనే అటు వెళ్ళిపోయినాయి. మరి దాని మీద ప్రభుత్వం ఎప్పుడు ఒక ఎంక్వైరీ అన్నది వేస్తుంది? దాని వెనకాల కారణాలు అంటే ఆ అవినీతిని ఎప్పుడు వెలికి తీస్తారయ్యా? ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం. ఇష్యూ ఏంటంటే కొడాలి నాని, రోజా ఇట్లాంటి వ్యక్తుల మీద ప్రభుత్వం కొంత సాఫ్ట్నెస్ చూపిస్తుంది. పోనీలే మన పార్టీలో పనిచేసిన వాళ్ళే, పోనీలే ఆడబిడ్డ ఏముంది అని చెప్పేసి అలా సాఫ్ట్నెస్ చూపిస్తుంటే అక్క మాత్రం రెచ్చిపోతుంది. ఆమె ఏం మాట్లాడుతుందో సాక్షి న్యూస్ పేపర్కే అర్థం కానంత రెచ్చిపోయింది అక్క. సరే, ఏదేమైనప్పటికీ కూడా నిజంగా అక్క వలన జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో జరగబోయే డ్యామేజ్ ఏంటి అన్నది ఒక కమెంట్ చేయడంతో పాటు దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.